టాప్ స్టార్స్ ఫ్యాన్స్ కి ఇప్పుడు తెలుగు సినిమా క్లైమాక్స్ తో పరేషాన్ పెరిగేలా ఉంది. రాధేశ్యామ్ క్లైమాక్స్ కన్నీరు పెట్టిస్తుందని ప్రచారం జరుగుతోంది. త్రిబుల్ ఆర్ క్లైమాక్స్ కూడా సాడ్ గానే ఎండ్ అవుతుందట. గత కొంతకాలంగా ఈ ప్రచారం జరుగుతోంది. రాధేశ్యామ్ కొత్త ట్రైలర్ తో ఇప్పుడు గుసగుసలు నిజమవుతున్నాయి. రాధేశ్యామ్, ట్రిపుల్ ఆర్, KGF 2 మూడు సినిమాల్లో క్లైమాక్స్ కన్నీరు పెట్టిస్తుందంటున్నారా? రాధేశ్యామ్ ని టైటానిక్ తో పోల్చడంతోనే హీరో చనిపోతాడనే ప్రచారం ఊపందుకుంది. టైటానిక్ ని మించేలా రాధేశ్యామ్ మూవీ క్లైమాక్స్ ఉంటుందని ఆ సినిమా టెక్నీషియన్ అన్నప్పటి నుంచి రాధేశ్యామ్ క్లైమాక్స్ సాడిగా ఉంటుందనే అనుమానాలు పెరిగాయి. ట్రిపుల్ ఆర్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ట్రిపుల్ ఆర్ లో చెర్రీ, తారక్ స్వాతంత్ర్య సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలు వేశారు. అయితే ఇందులో తారక్ పాత్ర క్లైమాక్స్ లో చనిపోవాల్సి వస్తుందని ప్రచారం జరుగుతోంది. KGF 2లో అలాంటి క్లైమాక్సే ఉందంటున్నారు. రాధేశ్యామ్ ని టైటానిక్ తో పోల్చడం వల్లే అందులో హీరో చనిపోతాడు కాబట్టి ఈ సినిమాలో క్లైమాక్స్ అలానే ఉంటుందంటున్నారు. మిగతా ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా టాలీవుడ్ లో మాత్రం యాంటీ క్లైమాక్స్ అంటే రిజల్ట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ట్రిపుల్ ఆర్ లో తారక్ పాత్రే కాదు, చెర్రీ పాత్ర కూడా క్లైమాక్స్ లో ప్రాణత్యాగానికి సిద్ధపడాల్సి వస్తుందని మరో టాక్ కూడా ఉంది. అదే చెర్రీ తారక్ అభిమానుల్ని కంగారు పెడుతోందని తెలుస్తోంది. KGF Part 1 లో విలన్ ని చంపి హీరో అయిన యష్ పాత్ర KGF Chapter 2 లో మాత్రం సాక్రిఫైస్ చేసిన హీరోగా మారాల్సి వస్తుందట. క్లైమాక్స్ లో రాఖీ భాయ్ ప్రాణత్యాగం చేయాల్సి వస్తుందట. క్లైమాక్స్ లో కదిలిస్తే టాలీవుడ్ లో కాసుల వర్షం కష్టమే అంటున్నారు. ఏదేమైనా నెక్స్ట్ వీక్ రాధేశ్యామ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. సినీ సునామీకి 1 వీక్ గ్యాపే ఉంది.